హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వరకు 6 ఛాలెంజెస్ అయితే కంప్లీట్ చేసినాం. 3 వీక్స్, ఇదైతే థర్డ్ వీక్ అనమాట. జనవరి మన మెయిన్ గోల్ ఏంటంటే 100 ఛాలెంజెస్ ఇన్ 365 డేస్. ఇదైతే జనవరి థర్డ్ వీక్ అనమాట. వీక్లీ 4 ఛాలెంజెస్, వన్ వీక్లో 2 ఛాలెంజెస్, ఎవ్రీ మంత్ వచ్చేసి 8 ఛాలెంజెస్ అనమాట. మొత్తానికి ఓవరాల్గా అయితే డిసెంబర్ 31 వరకు 100 ఛాలెంజెస్ అయితే చేయాలి. ఇప్పటివరకు మనమైతే 6 ఛాలెంజ్లు అయితే చేసినాం. ఇప్పుడు మనకి ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే డిసెంబర్ 31 దాకా గుర్తుండాలంటే రోజు ఇక ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. అది ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే శ్రీకృష్ణుని శ్లోకం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సెకండ్ ఏంటంటే మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనమాట. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాటి గురించి అయితే సెకండ్ ఛాలెంజ్ అయితే చేసిన. అవి కూడా మనకి స్టోర్ ఉన్నాయా లేదా, మైండ్లో ఎక్కడన్నా ఎగిరిపోయినా అదైతే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్ ప్రకారం అనమాట. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, ఇవి కౌంట్ చేసుకోండి. టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్ తర్వాత జగిత్యాల్, జనగాం, జోగులాంబ, గద్వాల్, జయశంకర్, భూపాల్పల్లి, తర్వాత కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్ వీడికి 23 అయినాయి. 23 తర్వాత ఇవి పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ తర్వాత లాస్ట్ యాదాద్రి, భువనగిరి. టోటల్ 33. ఇది మన సెకండ్ ఛాలెంజ్. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే మన డైలాగ్ అనమాట. మన సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున సూతన కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితేవు కదా, నీది ఏ కులం. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులం నాతో చెప్పేసివేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతికి అన్యాయన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే ఉంది పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహైన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు. ఇది ఛాలెంజ్ 3 అనమాట. ఛాలెంజ్ 4 అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, యమదంగ సినిమా డైలాగ్ అయితే చేసినాము. అది కూడా స్టోర్ అయిందో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముపతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడది జాతి. మానవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నీటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసా. ముక్కులు పొందే ముక్కుటి దేవతలు, దిక్కుల్ని అష్టదిప్పాలకులు, మనుగందించే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అగుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఇది మన ఛాలెంజ్ 4 అనమాట. ఛాలెంజ్ 5 వచ్చేసి మన స్టేట్స్, ఇవి ఉన్నాయి కదా మన ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనమాట. వాటి గురించి కూడా మళ్ళీసారి గుర్తు చేసుకోవడానికైతే ట్రై చేద్దాం. ఇది కూడా సీరియల్ ప్రకారం అనమాట. ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, అస్సాం డిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గుజరాత్ గాంధీనగర్, గోవా పానాజీ, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, హర్యానా చండీగఢ్, జార్ఖండ్ రాంచీ, కేరళ తిరువనంతపురం, కర్ణాటక బెంగళూరు, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిలాంగ్, మిజోరం ఐజ్వాల్, నాగాల్యాండ్ కోహిమా, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, త్రిపుర అగర్తల, తెలంగాణ హైదరాబాద్, తమిళనాడు చెన్నై,
తమిళనాడు చెన్నై, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ లక్నో, వెస్ట్ బెంగాల్ కోల్కత్తా. యూనియన్ టెరిటరీస్ 8 ఉన్నాయి అనమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేర్. తర్వాత చండీగఢ్, న్యూఢిల్లీ. దమన్ అండ్ దియు, దమన్. జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ. ఇంకా లక్షద్వీప్, కర్చీ, లదాఖ్, లే, పుదుచ్చేరి, పాండిచ్చేరి. ఇవి మనం ఇట్లా నేర్చుకున్న తర్వాత కూడా ఇట్లా 5 ఛాలెంజ్లు చెప్పున ఇట్లా 1 to 5 ఛాలెంజెస్ ఇట్లా కూడా స్టోర్ చేసుకోవడానికి జస్ట్ ఏంటంటే మనం గుర్తు చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది అంత కాన్సెప్ట్ ఏంటంటే లెర్నింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. లెర్నింగ్ 2026లో మనం ఏదో ఒకటి చేయాలి అంతే, అంతకుమించి నథింగ్. మళ్ళీ తర్వాత కూడా 6 to 10 ఛాలెంజెస్ కూడా ఇక నెక్స్ట్ అది 2-3 వారాల తర్వాత రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. గుర్తుపెట్టుకుని ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.